ఎప్పుడు పుడతామో తెలవదు. ఎప్పుడు పోతామో తెలవదు. అంత గ్యారంటీ లేని బతుకులు మనయి. ఆవులు, బర్రెలు, కుక్కలు, నక్కలు వాటికి పుట్టిన పిల్లల్ని 2, 3 సార్లు నాకి వదిలిపెడతాయి. ఈ జనాలకేం పిచ్చి పట్టిందో ఈ మధ్య తెలుస్తలేదు. నా బిడ్డ పుట్టి వారం అవుతుందని ఒక ఫోటో, నా కొడుకు పుట్టి నెల అవుతుందని ఒక ఫోటో. ఏందిరా నాయన ఇది? పిల్లగాన్ని మంచిగా పరిపేసి వండబెట్టి వాడు ఏడుస్తుంటే కూడా వినకుండా వాని చుట్టుముట్టు చాక్లెట్లు, బిస్కెట్లు, అరెకమాల సామాను తల్లిలో సొమ్ములు పెట్టి ఫోటోలు తీసి మళ్ళీ దాన్ని తీసి చేసిన ఘనకార్యం అని మళ్ళీ స్టేటస్లు పెట్టుడు వాట్సాప్లో. ఈ మధ్యలో ఇదంతా ఓ బొద్ద మొత్తిపరితనం అయిపోయింది. ఎవడన్నా చెట్టుకు నీళ్ళు పోసి రాత్రంతా కావాలంటాడా, పెరుగుతుందా లేదా మొక్క అని చూసుకుంటా. ఇవన్నీ ఇంతకుముందు లేకుండే. పైసలు ఎక్కువైనోడు నేర్పిపోయిన పంచాయతీలు ఇవన్నీ. వాడు అట్లా చేస్తున్నాడు కదా, నేను ఇట్లా చేయాలి, వాడు అట్లా చేస్తాడా, నేను ఇట్లా చేస్తా అని నేర్చుకున్నవి అన్నీ. ప్రీ వెడ్డింగ్ షూట్లు, ప్రీ బర్త్డేలు, రీలాంచ్లు, ప్రీ లాంచ్లు ఇవన్నీ మనకు ఉన్నాయా? ఇవన్నీ ఎవరు నేర్పిపోయినరు? పైసలు ఉన్నోళ్ళు పైసలు ఎక్కువ చేస్తే మనం వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన అప్పులు చేసి ఆ పనులు చేస్తున్నాం. పైసలు ఉన్నోనికి పోయేదేముంది, ఊడేదేముంది? మన అప్పులు చేసి అప్పులపాలు అవుతాం. అప్పు ఇచ్చినోడు ఊకుంటాడా? ఇంటికి వచ్చి అమ్మ నాన్నలు ఎంచేసిపోతాడు. అందుకోసమే అప్పులు చేయకండి, తిప్పలు పడకండి, అప్పులపాలు కాకండి.